అక్షయ తృతీయ తిథి ప్రారంభం మరియు ముగింపు సమయాలు 2026 సంవత్సరానికి గాను ఈ క్రింది విధంగా ఉన్నాయి. తేదీ ఏప్రిల్ 20, 2026 సోమవారం. తృతీయ తిథి ప్రారంభం ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం రాత్రి ఉదయం 9:25 ప్రారంభమవుతుంది. తృతీయ తిథి ముగింపు ఏప్రిల్ 20వ తేదీ సోమవారం రాత్రి ఉదయం 10:15 ముగుస్తుంది. పూజకు మరియు బంగారం కొనడానికి శుభ సమయం. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం సూర్యోదయంతో ఉన్న తిథినే పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి ఏప్రిల్ 20వ తేదీ సోమవారం రోజంతా అక్షయ తృతీయ జరుపుకోవడం ఉత్తమం. ఉదయం పూజ సమయం ఏప్రిల్ 20 ఉదయం తెల్లవారుజాము 5:42 నుండి మధ్యాహ్నం 12:12 వరకు అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతోంది. అక్షయ తృతీయ రోజున దానాలు చేయడం లేదా కొత్త పనులు మొదలుపెట్టడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని నమ్ముతారు. అక్షయ తృతీయ విశిష్టతను చాటిచెప్పే కథలలో మహాభారతంలోని అక్షయ పాత్ర వృత్తాంతం చాలా ప్రాచుర్యం పొందింది. ఆ కథను క్లుప్తంగా ఇక్కడ తెలుసుకుందాం. అక్షయ పాత్ర కథ. పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో అనేకమంది మహర్షులు, అతిథులు వారిని దర్శించుకోవడానికి వచ్చేవారు. అడవిలో ఉన్న పాండవుల దగ్గర అంతమందికి భోజనం పెట్టే శక్తి ఉండేది కాదు. దీనివల్ల ధర్మరాజు చాలా ఆందోళన చెందేవాడు. అప్పుడు ధౌమ్య మహర్షి సూచన మేరకు ధర్మరాజు సూర్యభగవంతుని గురించి తపస్సు చేశాడు. ధర్మరాజు భక్తికి మెచ్చిన సూర్యుడు అతనికి ఒక తామ్రపాత్రను, రాగిపాత్ర ప్రసాదించాడు. అదే అక్షయపాత్ర. పాత్ర విశిష్టత. ఈ పాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో వండిన ఆహారం ఎంతమందికైనా సరిపోతుంది. వడ్డించే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. కాని ఒక షరతు ఉంది. ద్రౌపది భోజనం చేసేవరకు మాత్రమే ఆ రోజుకు ఆ పాత్రలో ఆహారం వస్తూ ఉంటుంది. ఆమె భోజనం పూర్తి చేస్తే మళ్లీ మరుసటి రోజు సూర్యోదయం వరకు ఆ పాత్ర ఖాళీ అయిపోతుంది. దుర్వాస మహర్షి ఆగమనం. ఒకసారి పాండవులను ఇబ్బంది పెట్టాలని దుర్యోధనుడు ప్లాన్ చేసి కోపిష్టిగా పేరున్న దుర్వాస మహర్షిని తన శిష్యులతో కలిసి పాండవుల దగ్గరికి పంపాడు. దుర్వాసుడొచ్చేసరికి ద్రౌపది తన భోజనం ముగించేసింది. అంటే ఆ రోజుకు అక్షయపాత్రలో ఆహారం రాదు. మహర్షి మరియు ఆయన శిష్యులు నదికి వెళ్లి స్నానం చేసి వస్తామని, ఈలోపు భోజనం సిద్ధం చేయమని చెప్పారు. ద్రౌపది కంగారుపడి శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించింది. శ్రీకృష్ణుని లీల. కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమై, నాకు బాగా ఆకలిగా ఉంది, ముందు నాకేదైనా పెట్టు అన్నాడు. ద్రౌపది బాధపడుతూ పాత్ర ఖాళీగా ఉందని చెప్పింది. కృష్ణుడు ఆ పాత్రను పరిశీలించగా దానికి ఒక మూల చిన్న మెతుకు, కూరముక్క అంటుకుని ఉన్నాయి. కృష్ణుడు వాటిని తిని తృప్తిగా ఆకలి తీరింది అన్నాడు. ఆశ్చర్యకరంగా పరమాత్మ కడుపు నిండగానే నదిలో ఉన్న దుర్వాసుడికి మరియు ఆయన శిష్యులందరికీ కడుపులు నిండిపోయి ఒక ముద్ద కూడా తినలేని స్థితికి చేరుకున్నారు. వారు పాండవుల దగ్గరికి రాకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈ విధంగా అక్షయపాత్ర ద్వారా పాండవుల కష్టాన్ని కృష్ణుడు తీర్చిన రోజే అక్షయ తృతీయ. అక్షయ అంటే తరిగిపోనిది అని అర్థం. ఈ రోజున చేసే దానధర్మాలు, పూజలు అక్షయమైన ఫలితాలను ఇస్తాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ రోజున కొత్త పనులు ప్రారంభించడం, బంగారం కొనడం లేదా దానాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు.